ఆ సినిమాతో మీకు పరిచయం అయిన తర్వాత ఆయన బాలకృష్ణ హీరోగా మీ సొంత బ్యానర్లో సినిమా కూడా తీశారు, భారతంలో బాలచంద్రుడు అనే సినిమా కూడా అదే చేశారు. ఇందులో చంద్రమోహన్ వేయాల్సింది మీకు వేయాల్సిందట కదా ఆ సినిమాలో యాక్చువల్గా. ఏదండి ఇప్పుడు మీరు ముగ్గురు బాలకృష్ణ మీరు ఎన్టీఆర్ సినిమాలో లేదు బాలకృష్ణ నేను మొదటి నుంచి అనుకున్నాను. బాలకృష్ణ డేట్లు తీసుకున్నాకే కోటి రామకృష్ణ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ చెప్పి ఇది కాదు సార్ అన్నదమ్ముడు సినిమా, అన్నదమ్ముడు అనుబంధం. అందరూ మొట్టమొదట అనుకున్నారేమో తెలియదు. అతను తమిళ్లో చేశాడు. తమిళ్లో ఎంజీఆర్ గారు జ్యువెల్ రోల్ చేసి తమ్ముడు క్యారెక్టరు ఆయన చేశాడు. ఇందులో ఏమో అట్లా కాకుండా రామారావు గారు పెద్ద అన్న, నేను 2, బాలకృష్ణ గారు చిన్న అబ్బాయి. అట్లా తర్వాత రాఘవేంద్రరావు గారు, దాసర్ గారు ఇలా చాలా చాలా పెద్ద పెద్ద దర్శకుల దగ్గర మీరు వర్క్ చేశారు. రాఘవేంద్రరావు గారు అంటే ఇప్పుడు మనం ఎంతసేపటి ఇప్పుడు కమర్షియల్లో మాసు ఏదో బొడ్డు మీద పండ్లు పువ్వులు ఇవి చెబుతున్నారు, కానీ ఆయన ప్రారంభంలో చాలా గొప్ప సినిమాలు తీశారు. జ్యోతి, ఇటువంటి అన్ని మంచి సినిమాలు ఆయన దగ్గర చేసిన దాంట్లో జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు, నిప్పులాంటి నిజం, ఉన్నాయి 2-3 చాలా మంచి సినిమాలు వరుసలు వచ్చినాయి. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమాలు, ఎన్టీ రామారావుతో సినిమాలు వచ్చిన తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. మాలాంటి వాళ్ళకి అందకుండా అదే ఆయన జోనర్ కూడా మారిపోయింది. జోన్ కూడా మారిపోయింది. సరే, ఓవరాల్గా ఇన్నేళ్ళ ఈ దాదాపు 350 సినిమాల పైన చేశారు మీరు. మీకు బాగా ఎప్పుడు ఎక్కువగా మీ ఏ పాత్రలు మీకు మెదులుతుంటాయి సార్ మెదడులో ఎప్పుడు మనసులో? మనసులో లేదు సార్, నేను తీసిన సినిమాల్లోనే భారతంలో బాలచంద్రుడు ఒకటి, భారతంలో ఒక అమ్మాయి ఒకటి అట్లా బెదులుతూ ఉంటుంది. దాసర్ గారు బయట వాళ్ళకి చేసే సినిమా ఇదెక్కడి న్యాయం ఒకటి తీశారు. అందులో భార్యకు ఒక ఇది రూల్, భర్తకు ఒక రూల్. భర్త ఆ న్యాయం చేస్తేనేమో అతనేమో చాలా శ్రీరామచంద్రుడు గొప్పవాడు బలి చేశాడంటారు. అదే పని ఒక ఆడపిల్ల చేస్తే స్వార్థపరురాలు సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి పుట్టింటికి పెట్టేస్తుందని చెప్పి చెడ్డ పేరు వస్తాయి. ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పి పోరాటం చేసే క్యారెక్టరేమో ప్రభా. అది సినిమా పెద్ద సక్సెస్ అయింది, 100 days ఆడింది. దాంట్లో నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అంటే స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్. అటు తల్లి తండ్రిని కాదని అలా అని చెప్పి కట్టుకున్న భార్యని తప్పు అని కూడా ఇతను అనలేడు. మానసిక సంఘర్షణ అంటే ఇంకా ఇంకేమేం పాటలు. అలాగే వరాలబ్బాయి మా బ్యానర్ పెట్టుకుని తీసిన సినిమాల్లో వరాలబ్బాయి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. ఓ తండ్రి తీర్పు తర్వాత ఇది అయిన తర్వాత పిచ్చిపంతులు చేసాం. పిచ్చిపంతులు చేసిన తర్వాత ఇంకే 2 సినిమాలు చేసాం. దాని తర్వాత ఓ తండ్రి తీర్పు చేసాం. అది కూడా హిందీ సినిమా, పేరు గుర్తులేదు. రాజేష్ ఖన్నాను షబనాజ్ చేశారు, అది పెద్ద హిట్ అయింది. తమిళ్లోనేమో శివాజీ గణేష్ గారు చేశారు, అది అక్కడ హిట్ అయింది. తెలుగు రైట్స్ అప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా చూడగానే విపరీతంగా నచ్చింది. బొంబాయి వెళ్ళి ఆ రైట్స్ కొనుక్కొని తెచ్చుకొని ఆ సినిమా మొదలుపెట్టాం. ఓల్డ్ క్యారెక్టర్ అందులో నేను యంగ్ హీరోగా బ్రహ్మాండంగా చేస్తున్న రోజుల్లో ఓల్డ్ క్యారెక్టర్. అది మీరు ధైర్యం చేసి యాక్సెప్ట్ చేశారు? చూసి సినిమా చాలా బాగుందని యాక్సెప్ట్ చేసాం. మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్లో మాత్రం యంగ్గా పాటలు అయ్యి పాటలు పెట్టారు. ఆ సినిమా రేపు షూటింగ్ అనగా ఇవాళ రోజున ఎందుకో నాకు ఒక ఫియర్ లాగా వచ్చేసి డైరెక్టర్ని పిలిచి, ఏమంటే నాకు ఏదో అనుమానంగా ఉంది, నేను చేయలేనేమో ఈ క్యారెక్టరు. రాజేష్ ఖన్నా చేశాడు, పెద్ద ఫేమ్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. శివాజీ గారు చేశారు, బ్రహ్మాండంగా అయింది. రేపు పొద్దున్న నా సినిమా కనుక సక్సెస్ కాకపోతే మురళీమోహన్ చెడగొట్టాడు అని అంటారు, నేను న్యాయం చేయలేదేమోనండి, అనుమానంగా ఉంది అంటే ఆ పాత్ర హెవీ అనుకున్నారా? అందులో ఓల్డ్ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ మరి దాంతో సక్సెస్ అవుద్దో లేదో ఇట్లాంటి డౌట్స్ వచ్చినాయి, అలా చేయగలను లేదని. అప్పుడు రాజాచంద్ర అన్నాడు అనమాట, మీరు అన్నయ్య మీరు అట్లాంటిది ఏం పెట్టుకోవాలి, యూ విల్ డూ, యూ క్యాన్ డూ, నేను పక్కన ఉన్నాను, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాను, చేయండి. రేపు పొద్దున అలాంటి అనుమానం ఏమీ లేకుండా మనసులో పెట్టుకోండి, తీసేసి పొద్దున్న రండి. ఆ ఒక్కరోజు షూటింగ్ అయ్యే వరకు కొంచెం టెన్షన్గా చేశాను. 2వ రోజు నుంచి అలవాటు పడి. సార్ మీరు చాలా మంది దర్శకులు పనిచేశారు కదా, దాంట్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది నాకు, నంది అవార్డు. సినిమాకి బెస్ట్ పిక్చర్గా నంది అవార్డు వచ్చింది. అది అంత పెద్ద హిట్ అయింది. అదే మీరు ఏదైతే భయపడ్డారో దానికి అంత పెద్ద గుర్తింపు వచ్చింది. సో వాళ్ళ నిర్ణయం కరెక్ట్. అంటే మీరు అంటే ఆ భయం పడకుండా నేను చేయగలను అని ఓవర్ దగ్గరికి వెళ్తే ఒకసారి నేను చేయలేకపోవచ్చు కూడా. అదే కానీ వాళ్ళకు ఉంది మీ మీద నమ్మకం. డైరెక్ట్గా విపరీతంగా మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు అసలు అనుమానం పెట్టుకోకుండా తీసేయండి అన్న.
అప్పుడు ఏమని అడిగానంటే ఒక్కటే అడిగాను, ముందు ఓల్డ్ క్యారెక్టర్ చేసేద్దామండి, అప్పటికే ఒక 10 రోజులు గెడ్డం చేసుకోవద్దని చెప్పి డైరెక్టర్ కూడా చెప్పాడు. గెడ్డం చేసుకోవట్లా, ముందు సెకండ్ హాఫ్లో అదే ఆ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేది అంతా తీసేద్దామండి, యంగ్ క్యారెక్టర్ వచ్చేది డ్యూయెట్లు వీళ్ళ సీన్లు అవన్నీ తర్వాత చేద్దామండి అని. ఈ క్యారెక్టర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ షేవ్ చేసేసి మళ్ళీ విగ్ పెట్టుకొని ఆ యంగ్ గెటప్ వేసుకొని ఆ పాట చేసాం. సినిమా టోటల్గా విపరీతమైన సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది, మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సినిమా. సార్ మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు మీ జీవితంలో దాసరి గారు పాత్ర చాలా గొప్పదని. ఎలా మీకు దాసరి గారు మీకు అంతగా అనిపించారు సార్, ఎందుకని? అంటే నేను చెప్పే కదా, నా మొదటి సినిమా జగమేమ అయిపోయిన తర్వాత రెండో సినిమా నాకు బాగా క్లోజ్ పడిన హనుమాన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశాను. అతను ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అవటం మూలంగా నేను ప్రొడక్షన్ కూడా నేనే చేసేవాడిని. ఓ పక్కన ప్రొడక్షన్ చేయటం, ఓ పక్కన యాక్ట్ చేయటం, అంటే హెల్ప్ చేసేవాడు, ఉన్నే సరదాగా హెల్ప్ చేసేవాడు. నా డైరెక్టర్ గారు మురళి రేపు పొద్దున్న ఇదిగో ఇలాంటి ఇల్లు ఒకటి కావాలి మనకి, అక్కడ చేయాలి షూటింగ్ అనేది. మనకు తెలిసా తెలిపోయినా వెళ్ళేసి అడిగేసేవాడిని. ఇన్వాల్వ్ అయిపోయారు, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను. అది కూడా చూశాడు. తర్వాత నా దగ్గర ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా కనపడలేదు, ఆయన సిన్సియారిటీ ఇవన్నీ చూశాడు. చూసి దాని మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసి ఆయన అన్నాడు, మురళి నేను పెద్ద హీరోని చేసే బాధ్యత నాది, నేను చేయిస్తాను, నా సినిమాలు అన్నింటిలో కూడా నీకు వేషం వస్తాను అని చెప్పి అట్లా డైరెక్ట్ హీరోగా ఇచ్చాడు, సెకండ్ హీరోగా ఇచ్చాడు, గెస్ట్ క్యారెక్టర్లో చేశాను. నీకు ఆయన ఏది అడిగినా నో అని చెప్పకుండా ఆ క్యారెక్టర్ ఏంటో కూడా అడిగేవాడిని కాదు, ఆయన చెప్పేవాడు, చెప్పినప్పుడు వింటాడు. తర్వాత దాసరి గారి తర్వాత క్రాంతి కుమార్, విజయబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మీ అనుబంధం చాలా గొప్పది. అంటే విజయబాబు నాయుడు గారు మాది అందరిది ఒక ఊరు, బాగా తెలుసు, మాకంటే సీనియర్ ఆయన. అవును. తర్వాత ఆయన, నేను, ముఖర్జీ గారు అని సమతా ఆర్ట్స్ అని, అవును, మేము ముగ్గురు విజయవాడలో ఏలూరులో చదువుకున్నప్పుడు ఏలూరు కాలేజీలో ఒక రూమ్లో ఉండేవాళ్ళం మేము ముగ్గురు. బాబునాయుడు గారు ఏమో డిగ్రీ చదువుతూ ఉండేవాడు, మేము ఇంటర్మీడియట్ చదువుతాం, మేము ముగ్గురు ఒకే రూమ్ అనమాట. అట్లా ఆయనతో కూడా బాగా పరిచయం ఉంది చిన్నప్పటి నుంచి. సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకా అప్పటికి ప్రొడ్యూసర్ కాదు, దీపిక ఏదో మ్యాగజైన్స్ నడిపేవారు. చెడిపోయేటప్పుడు సినిమా తీయాలి, నేను కూడా బొమ్మరిల కంటే ముందు సినిమా తీశారు. దాసరి గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారును, జయచిత్ర, నేను ముగ్గురు క్యారెక్టర్స్ అన్నమాట. అందులో కూడా నాకు చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక మంచి యుక్త వయసులో ఉండగా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్తో కలిసిపోవటం, ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. అదే ఇంటికి డ్రైవర్గా రావాల్సి, డ్రైవర్ వచ్చిన కానీ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లము, నాకు ఒక ప్రాబ్లము, కృష్ణరాజు గారికి అనుమానం వచ్చే పరిస్థితిలో ఇది రావటం, ఇవన్నిటితో బాగా స్ట్రగులింగ్ క్యారెక్టరు, చాలా మంచి పేరు వచ్చింది.